హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా మార్కెట్లోకి మామిడికాయలు, వాటితో బెల్లం ఊరగాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనకి పప్పు లేకున్నా, కూర లేకున్నా చక్కగా అన్నానికి, చపాతీకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ ఊరగాయతో తినేయొచ్చండి. అయితే ఈ వీడియోలో నేను బెల్లం ఊరగాయని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను. సో మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎలాంటి లేట్ చేయకుండా మనం బెల్లం ఊరగాయ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. బెల్లం ఊరగాయ కోసం నేను ఇక్కడ 1 కేజీ మామిడికాయలు తీసుకున్నానండి. వీటన్నింటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని ఒక కాటన్ క్లాత్ హెల్ప్తో ఒక్కొక్క మామిడికాయని తుడిచేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడన్నా తడి ఉండిపోయిందనుకోండి ఊరగాయ పాడైపోతుంది. వీటన్నింటిని తుడిచిన తర్వాత కొద్దిగా ఫ్యాన్ గాలికల్లా ఒక 10-15 మినిట్స్ ఉంచేయండి. ఎక్కడైనా చిన్న తడి ఉన్నా కూడా అది కూడా డ్రై అయిపోతుంది. మనకి మామిడికాయల సీజన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కనుక ఇవి ఎక్కువగా ముదిరిన మామిడికాయలు కాదండి. కొద్దిగా మీడియం వరకైతే ఉన్నాయి. వీటిని మనం నైఫ్ సహాయంతో కట్ చేసుకోవచ్చు. ఇలా వీటిని కట్ చేసుకొని మధ్యలో జీడి ఉంటుంది కదా, జీడి ప్లస్ వైట్‌గా ఏదైనా పొట్టు లాంటిది ఉన్నా అదంతా క్లీన్ చేసేసుకొని వీటిని ఈక్వల్ పీసెస్‌లో కట్ చేసుకోవాలి. ఈ పీసెస్‌కి కూడా మధ్యలో తడిగా ఉన్నట్లయితే ఇవన్నీ మామిడికాయ ముక్కలన్నీ కట్ చేశాక వీటిని కూడా మళ్ళీ కాటన్ క్లాత్‌తో తుడిచేసేసుకొని ఒక హోల్స్ ప్లేట్‌లో అలా ఒక హాఫ్ అన్ అవర్ వరకి ఫ్యాన్ కింద ఉంచేయండి. ఇవన్నీ కూడా బాగా డ్రై అయిపోతాయి. ఎక్కువగా ముదిరిన మామిడికాయలైతే మనం ఇలా నైఫ్‌తో కట్ చేయలేము. ఇవి ఎక్కువగా ముదరలేవు కనుక నైఫ్‌తో ఈజీగా కట్ అయిపోతున్నాయండి. చూడండి ఇలా ఈక్వల్ పీసెస్‌లో చాలా చక్కగా కట్ అయిపోయాయి. మనకి 1 కేజీ మామిడికాయలకి ఇన్ని పీసెస్ అయితే వచ్చాయండి. ఇక ఈ పీసెస్‌ని మనం డ్రై చేసేసుకొని ఊరగాయ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. బెల్లం ఊరగాయకి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. ఒక పావు కేజీ వరకు మిర్చి పౌడరు, పావు కేజీ ఉప్పు, పావు కేజీ బెల్లం తురుము, కొన్ని ఎల్లిపాయలు అంటాం కదా అవి. దాంట్లోకి 2 స్పూన్ల ఆవపొడి, 1 స్పూన్ మెంతుల పొడి, పావు కేజీ వరకు నేను ఇక్కడ పల్లీల నూనె తీసుకున్నానండి. ఎందుకంటే మంచి స్మెల్ వస్తుందని. ఇక మనం ఈ డ్రై అయిపోయిన మామిడికాయ ముక్కలన్నింటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్లోకి మనం తీసుకున్నాం కదా కారప్పొడి, ఉప్పు, ఆవపొడి, మెంతుల పొడి వేసేసుకోవాలి. బెల్లం తురుము ప్లస్ వెల్లుల్లిపాయలను మనం కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకున్నాక దాంట్లో వేసి మనం మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే బెల్లాన్ని అలానే వేశారనుకోండి సరిగ్గా కరగదు. అందుకని మనం హాట్ ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వేసాం కదా మామిడికాయ ముక్కల్లో వేసిన కారప్పొడి, ఉప్పు, ఆవపొడి, మెంతుల పొడిని ఇలా 1 స్పూన్ హెల్ప్తో బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఇందులో నేను ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మామిడికాయ ముక్కలకి ఇవన్నీ బాగా పట్టుకుంటాయని. ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ఇవి వేడయ్యాక దాంట్లో మనం తీసుకున్న వెల్లుల్లిపాయలన్నీ వేసేయాలండి. ఇప్పుడు ఈ బౌల్ని కింద దించేసి దాంట్లో మనం తీసుకున్న బెల్లం తురుమునంతటిని వేసేయాలి. ఈ హాట్ ఆయిల్లో అయితేనే ఈ బెల్లం తురుము అన్నది బాగా కరిగిపోతుందండి. బెల్లం మొత్తం కరిగే వరకు ఇలా స్పూన్తో కలుపుతూనే ఉండాలి. లేదంటే అడుగున గడ్డకట్టిపోతుంది. ఇప్పుడు మనకి ఆయిల్ చల్లబడిపోయిందండి. ఆయిల్ చల్లబడ్డాకే మనకి మామిడికాయ ముక్కల్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్, బెల్లం తురుము, వెల్లుల్లిపాయలు వీటన్నింటిని కూడా మనం ఈ మామిడికాయ ముక్కల్లో వేసేసుకుందాం. వెల్లుల్లిపాయల్ని ఇలానే వేసుకుంటే
ఇవి కూడా టేస్టీగా వస్తాయండి. దంచారనుకోండి పీసెస్‌లా అయిపోతాయి. ఇలానే ఉంచారనుకోండి మామిడికాయల్లో ఉండేటటువంటి పుల్లదనం, ఉప్పు, కారము, మనం వేసిన బెల్లంలోని తిప్పిదనం పట్టేసుకొని అవి కూడా చాలా టేస్టీగా వస్తాయి. ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ మామిడికాయ పచ్చడి కలుపుతూ ఉంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. దీంట్లో పల్లీల నూనె యూజ్ చేశాం కదా! దాని అరోమా చాలా బావుంది. కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇప్పుడిక మనం మామిడికాయల్లో వేసుకున్న ఆయిలు, ఉప్పు, కారము, బెల్లం ఇవన్నీ కూడా చాలా బాగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఇది టేస్ట్ కూడా చేసి చూపిస్తాను. ఎందుకంటే ఉప్పు, కారం అంతా బాగా కలిపేసాం కదా! ఇంకా మనకి ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. ఈ వెల్లుల్లిపాయలు కూడా రేపటికల్లా కలర్ చేంజ్ అయిపోతాయండి. ఒక పీస్ టేస్ట్ చేసి చూద్దామండి ఎలా ఉందో. చాలా బావుందండి. ఇదిగోండి మన బెల్లం ఊరగాయ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఈ మామిడికాయ పీసులన్నింటికి కూడా మనం వేసిన మసాలాలన్నీ పట్టేసుకుంటాయి. ఇప్పుడు ఆయిల్ ఏమీ పైన కనిపించట్లేదు. కానీ నెక్స్ట్ డే కల్లా మనకి బెల్లము, ఉప్పు ఇవన్నీ కూడా మెల్ట్ అయిపోయి మనకు ఆయిల్ అన్నది పైనకొచ్చేస్తుంది. ఇదిగో చూడండి నెక్స్ట్ డే కల్లా మన బెల్లం ఊరగాయ ఈ కలర్‌లోకి వచ్చేసింది. నేను ఇక్కడ 1 కేజీ మామిడికాయకి ఉప్పు, కారము, బెల్లము ఇవన్నీ కూడా పావు కేజీ కొలతలతో తీసుకున్నాను. మీరు కూడా ఈ పక్కా కొలతలతో బెల్లం ఊరగాయని ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.